ఇండియాలో జరుగుతున్నది ఏంది అని ఒక సెకండ్ ఆలోచిస్తే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మోర్ దెన్ 85 to 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ బిలో 30,000 ఉన్నది. బిలో 30,000 రూపాయలు నెలకు సంపాదించేటటువంటి అత్యంత పేదలు ఉన్నటువంటి దేశం మన దేశం. ఆ 30,000 నెలకు సంపాదించే దాంట్లో కూడా విద్యా వైద్యానికి 70% వాళ్ళ ఇన్కమ్ని ఖర్చు పెడతా ఉన్నారు. నిన్న మోదీ గారు వచ్చి ఒక మాట చెప్పెళ్ళారు, భారతదేశం యొక్క రిజర్వ్స్ లేవు, మనకు ఉండాలి రిజర్వ్స్ అని చెప్పారు. కానీ పర్సనల్ రిజర్వ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కుటుంబం దగ్గర కొంత సేవింగ్స్ ఉండాలి. ఆ ఉండకుండా అయిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇవ్వాలి అంటే విద్య మీద వైద్యం మీద కంప్లీట్గా 70% స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 90% బిలో 30,000 సంపాదిస్తున్నారంటే ఈ 90% పీపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. ఎట్లాంటి ట్యాక్స్ అది? సబ్బు కొన్నా, షాంపూ కొన్నా, ఒక చిన్న కారా ప్యాకెట్ కొన్నా అటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్గా 90% జనాభా కడతారు. ఒక 10% జనాభా ఇలైట్ క్రౌడు, చదువుకున్న వాళ్ళు, అబవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. సో ఈ ట్యాక్స్లన్నీ ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వం మనకేం చేయాలి? విద్యనివ్వాలి, వైద్యాన్ని ఇవ్వాలి. ఇవాళ ప్రజలకు ఏమవుతుందంటే ఒక పక్క ట్యాక్స్లతో ఖర్చు అవుతుంది. ట్యాక్స్లు తీసుకున్న ప్రభుత్వం హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి హాస్పిటల్లో పడితే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మనకు ఖర్చు అవుతుంది. సో మొత్తం మన ఇన్కమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో 70% కూడా విద్యకు వైద్యం ఖర్చు అవుతుంది. సో నేను పార్టీ పెట్టే ముందు ఒకటే ఆలోచించాను, నేననే వ్యక్తిని ఒక పార్టీ పెట్టడం ద్వారా నా ఫోటోలు 10 చోట్ల వేసుకోవడం, 10 మంది పేపర్ వాళ్ళకి రాసుకోవడానికో, 10 మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు టైంపాస్ చేసుకోవడానికో కాదు కదా పార్టీ పెట్టే. వాట్ ఈస్ ద గుణాత్మకమైన మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ ఏం రావాలి సమాజంలో అని ఆలోచించినప్పుడు విద్య వైద్యం ఈ రెండు గనక ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఉచితంగా ఇవ్వగలిగితే, అది ప్రైవేట్ అయినా సరే ప్రభుత్వం అయినా సరే, విద్య వైద్యం నా తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనే ఉక్కు సంకల్పంతోనే మేము ఈ పార్టీ పెట్టడం జరిగింది, రక్షణ సేన.